सुमङ्गलीर्यमधूरिमाकं समेतपश्यत सौभाग्यमस्मैतत्त्वायागास्त्वमङ्गलीर्परेतनः अस्य जमानस्याभवस्य एषा पिण्डकाही पिण्डपञ्चामृतपिण्डन्नमः సకల దేవతాశీర్వాదమస్తు. అయ్యా, తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధిపై ఉంచి నమస్కారం చేసుకోండి. ఆయురారోగ్య ప్రాప్తి రస్తు. అయ్యా, ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి దక్కనివ్వను. తాతల నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీరుతాను రా. కోర్టు తీర్పు రానివ్వరా, ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను. అదే నేను చెప్తున్నారా, ఎవడిని ఎవడు పాతి పెడతాడో చూద్దాం. ఏంటాయా ఇద్దరు ఒకే సమాధికి దండలేసి వెళ్తున్నారు? వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా, ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు. బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు, భార్య జానకమ్మ. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు. ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు. పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు. ఏంట్రా ఇది? కోర్టు నోటీస్. నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్టు నోటీస్. ఏ జన్మలో ఏ పాపం చేశాను? ఈ జన్మలో నీలాంటి నీచుడికి తండ్రిని అయ్యానరా. రై, నా నుంచి తాళి పెట్టుకోడు ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ. ఆమె చనిపోదు ఒకే ఒక కోరిక కోరిందిరా, నిన్ను కొడుగ్గా స్వీకరించమని. అందుకే నువ్వు చేసే తప్పుడు పనులను సహించా. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు వేలు లక్షలు గుమ్మరించా. నీ జల్సాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులలో నా ఇంటి మీదకి తోస్తే పైసా అప్పు తీర్చాను రా. ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా? రే, ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా, వంశ పారపర్యంగా వచ్చిందిరా. దానికి వాడే వారసుడు. నీకు వాటాడిగే హక్కు లేదు. నీ దిక్కున చోటు చెప్పుకోరా. ఓ నాన్నా, నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. రాయ్! ఏమైందండి? ఏమైందండి? పరమావయ్య గారు! అయ్యో! ఏమైందండి? పరమావయ్య గారు! పరమావయ్య గారు! పరమావయ్య గారు! పరమావయ్య గారు! పరమావయ్య గారు! ఏమైందండి? ఏమండి? పరమావయ్య గారు! అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా. ఈ పరిశ్రమ ఏమంటుందయ్యా నా కూతురు? ఏమంటది? నీకు మళ్ళీ తెంగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ, రాను రాను అదే అలవాటు అవుతుంది. కానీ అంత నీ చేతిలో ఉంది. నా చేతిలో ఏముంది? పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా? నమస్తే, రారా. ఏంటయ్యా ఇవి? పట్టీలండి. ఎవరిచ్చారు? ఆర్డర్ ఇచ్చారండి. ఓహో, ఎప్పుడు ఇచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, అలాగే. బ్రహ్మాండంగా చేయించేవాళ్ళు అదిరిపోయాయి. ఏమేవ్ ఒకసారి వెళ్ళారా? అక్కయ్య నువ్వు కూడా రా. ఏంటండి? రండి, త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు? దగ్గర రమ్మా. రా రామ్మా. ఏంటల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులే మామయ్య, తనే వేసుకుంటది. ఓరి పిచ్చుకున్నా, తల్లో పూలైనా కాళ్ళకి పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టల్లుడు. అరే పెట్టల్లుడు. పెట్టమంటుంటే
ఏం జరిగింది? అయ్యయ్యో! అయ్యయ్యో! ఏంటే కాల్చుకుని పైకలు వచ్చింది? బుద్ధి లేదా నీకు? ఇంత పని చేశావు ఆ మనుషులను తాకూడదు. తాకితే ఇలాగే బాధలు పెట్టుకుంటాను. అంటే నేను తాకే అర్హత కూడా లేదా వాడికి? తప్పు చేశానని వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే. వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే విషయం తాగి చచ్చుండేదాన్ని. ఇప్పుడు మేమందరం సంతోషించేవాడు. చూడు నాన్న, నాకు ద్రోహం చేసిన వాడితో ఒక్క నిమిషం కూడా కాపురం చేయలేదు. చేయొద్దే, నువ్వు కాపురం చేయొద్దు. వాడు చెడ్డవాడు, నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు. అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారెంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వే సమాధానం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? ఏమిట్రా నువ్వు చేసిన పని? చూడు మావా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారో నాన్న, ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఏంటి నాన్న? ఆయన్ని గుడ్డిగా నమ్మాను. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే నా మెడలో తాళి కట్టాడే. నేనది తట్టుకోలేదు నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా. ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. మావయ్య, అల్లుడు, ఏంట్రా ఏం జరిగింది? రే, ముహూర్తం దగ్గర పడుతోందిరా. ఈ బట్టలు ఏమిటి, వాళ్ళకం ఏమిటి? త్వరగా రెడీ అవ్వు. మావయ్య, దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మావయ్య. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మావయ్య. నేను మళ్ళీ పడిపోయాను. మైలపడి ఇచ్చేతో తాలి కట్టలేను మావయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య. రే, లేనిపోనివన్నీ ఆలోచించుకుని నీ మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడతావు. అది ఇంకా తప్పు మావయ్య. జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య. రే, నువ్వు ఆ పని చేస్తే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి అయిపోతే మగాడిని అందరూ ఈ లోకం ఆడదే నీతి మాలిన పని నువ్వు చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నా కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలవుతుంది. నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెడలో తాడి కట్టాలి. లేకపోతే నేను, నా భార్య, నా కూతురు ఉరి తాడికి వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా. అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేసుంటే నువ్వు కాదనేదానివా? అతను ఉత్త అమాయకుడమ్మా. షో మళ్ళీ కౌంటరా? నాది ఫుల్ కౌంటరా? నా 9 పాయింట్రా మావా. రేయ్, మీది కంపల్సరీ రా. మీ ఇద్దరు అవుట్. రేయ్, ఈ 3 డ్రాప్లు ఉన్నాయి. సరే. 3. ఒరే మామ, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు నువ్వు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. తీసుకొని ఇచ్చారా? ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది? పెట్టు, అక్కడ పెట్టు. స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ. మనోడికి 3 డ్రాప్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు ఈ అవుట్ చేయడం ఎంతలోరా? కలిపి ముక్కలు కలిపి. నువ్వు నోర్వి కలుపు. నువ్వు పండు మామ, పండు మామ, నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు. నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలుపురా. నేను ఇప్పటికీ రెడీరా మామ. నా డబ్బులు నాకు ఇస్తే పిల్లానికి 10 డబ్బాలు తీసుకుని వెళ్ళిపోతారు రా. నీకు 3 డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా. యా డ్రాప్ చేసే. సరే డ్రాప్ చేయొద్దు, ఆడు. అన్న లైఫ్ లేదు కదన్నా. ముక్క తీరా, ముక్క తీరా. నేను తీస్తాను. అది తీసావుగా, పనికి రాదు. పడే. ఇది పడేయకూడదు, ఇది ఇది. షో, ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు. పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పెట్టావురా పండు. పండు రే, ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలుంటే తెలుసంట్రా? అది తెలిస్తే నీతో ఎందుకు?
పండు ఏమైందిరా అలనాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలా కాడని తప్పలేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపగా తేదిరా. నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. ఏయ్, నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తానురా. ఏం చేస్తావురా? ఏంద్రా అది? ఒకటి ఉండాలిరా. ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిన పుప్పొడి. పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని, తేనెలో గాని, నీళ్ళలో గాని, బ్రాండీలో గాని, విస్కీలో గాని, చిచ్చి మీ ఆవిడ మంద తాగదు కదా, ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, నీ కోసమే జీవించున్నది అని నీ భార్య నీ సుట్ట జరుగుద్దిరా. ఇది ఇప్పుడు రాజీ కలిపిస్తే నా పని అవుద్దంటావు? చెప్పు తీసుకొని కొడతా నీ అబ్బా తొక్కలో పడి. నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పొడి అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా. అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుడిని, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా. అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలరా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకోనిట్లేదు, బయట చాప మీద కూడా పడుకోనివ్వా? లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా నిజంగా? పాలు సరే, నీకు అమ్మాయికి అదెలా కుదిరింది? ఏది? అదే ఆ మ్యాటర్. అది ఇప్పుడు అవసరమా రాజీ? చెప్పమంటుంటే చెప్పు. ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది. ఏది? మందు ఫుల్ గా వేసుంటావు. రారా మ్యాట్రికి రా. ఇద్దరం జారిపడ్డాం. తన కింద నేను పైన, నేను కింద తన పైన, కింద పైన పైన కింద కింద. అదే మన క్రికెట్ మ్యాచా? అంత డీటెయిల్డ్ గా చెప్తున్నావు. నువ్వేగా చెప్పమన్నావు. అడిగితే చెప్పేయడమేనా? రాజుగారి కొడుకుని ఎత్తుకున్న సావే, దించిన సావే. ఇంకెప్పుడు అసలు చెప్పనులే. ఏంటి ఇంకోసారి అసలు చెప్పువా? అంటే మళ్ళీ తప్పు చేస్తావా? ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వెంతో బాధపడ్డావు. అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ? సరే సరే, నేను బాధపడేది పక్కన పెట్టు. బుల్లబ్బాయ్, ఇదేంటో తెలుసా? నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు, నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా. దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామా? ఎవరికి? నీకా? ఆహా, దిండు కింద ఆటం పంపట్టినా కూడా నీకు మూడొస్తుంది. ఏ ఆపు, మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను నెల తిరిగేసరికల్లా నెల తప్ప